భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. జై శ్రీమన్నారాయణ. సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాల సిరీస్లో గత భాగంలో తొలి 18 దివ్యదేశాల విశిష్టతలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 19వ దివ్యదేశం నుంచి 36వ దివ్యదేశం వరకు ఉన్న మరిన్ని దివ్యక్షేత్రాల ఆధ్యాత్మిక వైభవం, విశిష్టతలను తెలుసుకుందాం. ప్రతి దివ్యదేశం తనదైన చరిత్ర, మహిమ, ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ దివ్యయాత్రలో మాతో పాటు కొనసాగండి. మరి ఆలస్యం చేయకుండా మన దివ్యయాత్రను ప్రారంభిద్దాం. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరునాగై దివ్యదేశం. సముద్ర తీర ప్రాంతంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కాజిచ్చి రామ విన్నగరం దివ్యదేశం. తాడాలన్ పెరుమాళ్ అనుగ్రహంతో ఈ క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్నది నందిపుర విన్నగరం. నాదన్ కోయిలుగా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యదేశం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరువిందలూర్ దివ్యదేశం. పరిమళ రంగనాథ స్వామివారి దివ్య సన్నిధి ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన వైభవాన్ని తీసుకువచ్చింది. ఇది చిరు చిత్రకూటం దివ్యదేశం. చిదంబరంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం ఆధ్యాత్మిక, చారిత్రక విశిష్టతతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరునన్నయ్యూర్ దివ్యదేశం. నాచియర్కియల్గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం మహాలక్ష్మి తాయారికి విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఇంత అద్భుతమైన దివ్య దర్శనాలు ఒకే చోట చూడటం నిజంగా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి కదా. ఇలాంటి ప్రకృతి అందాలు, ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, పురావస్తు విశేషాలు మరియు పర్యాటక ప్రాంతాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా ప్రతి వీడియో మీ ఆధ్యాత్మిక యాత్రకు, పర్యాటక ప్రయాణానికి ఒక మంచి మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుక్కుడలూర్ దివ్యదేశం. శ్రీ జగత్రక్షక పెరుమాళ్ అనుగ్రహంతో ఈ పవిత్ర క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఒక్కో దివ్యదేశం ఒక చరిత్ర, ఒక్కో దర్శనం ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఇలాంటి దివ్యక్షేత్రాల వైభవం మన సనాతన ధర్మ గొప్పతనాన్ని తరతరాలకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక్కచోటే ఇన్ని దివ్యదేశాల దర్శనం చేయడం నిజంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అనిపిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వైభవాన్ని మనకు చేరువ చేస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం నిజంగా ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన పవిత్ర స్థలం. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరుక్కనం గుడి దివ్యదేశం. ప్రశాంతమైన ఆలయ వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వైభవాన్ని మనకు చేరువ చేస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం నిజంగా ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన పవిత్ర స్థలం.
సమతామూర్తి దివ్యక్షేత్రం సనాతన ధర్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరుక్కనమ్మంగై దివ్యదేశం. భక్తవత్సల పెరుమాళ్ మహిమతో ఈ క్షేత్రం విశేష ప్రాధాన్యం పొందింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కపిస్థలం దివ్యదేశం. గజేంద్ర మోక్షం ఘట్టంతో ఈ పవిత్ర క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు చూస్తున్నది తిరువెలియం గుడి దివ్యదేశం. కోలవిల్లి రామార్ అనుగ్రహంతో ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది మణిమాడ కోయల్ దివ్యదేశం. దివ్యమైన ఆలయ నిర్మాణం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దేవుని దర్శనం కేవలం కళ్ళతో చూసేది కాదు, భక్తితో అనుభవించేది. ఈ దివ్య దర్శనాలు మీ హృదయానికి కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయని ఆశిస్తున్నాను. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ దివ్య దర్శనాలు! మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి. మీ ప్రతి స్పందన మాకు మరింత మంచి వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది వైకుంఠ విన్నగరం. పరమపదనాథుని మహిమను చాటి చెప్పే పవిత్ర దివ్య దేశం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నది అరిమేయ విన్నగర దివ్య దేశం. కుడమాడు కూత పెరుమాళ్ అనుగ్రహంతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నది తిరుత్తేవనార్ తోగై దేవతలు పూజించిన దివ్యక్షేత్రంగా ఇది విశేష ప్రాధాన్యం పొందింది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది వన్ పురుషోత్తమం. శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ కొలువై ఉన్న ఈ క్షేత్రం భక్తులకు పవిత్ర దర్శనాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది సెంపోన్ షే కోయిల్. దివ్యమైన ఆలయ వైభవంతో ఈ క్షేత్రం ప్రత్యేక గుర్తింపును పొందింది. చూడటానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదండి ఈ దివ్యక్షేత్రాలు. ప్రతి దర్శనం భక్తిని మరింత పెంచుతుంది. ఒకే చోట ఇన్ని దివ్య దేశాల దర్శనం నిజంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహమే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ భాగంలో చివరిగా మీరు దర్శిస్తున్నది తిరుమానిక్కుడం దివ్య దేశం. వరదరాజ పెరుమాళ్ అనుగ్రహంతో ఈ దివ్యదేశం భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఈ భాగంలో 19వ దివ్యదేశం నుంచి 36వ దివ్యదేశం వరకు ఉన్న దివ్యక్షేత్రాల విశిష్టతలను తెలుసుకున్నాం. తదుపరి భాగంలో మరిన్ని దివ్య దేశాల ఆధ్యాత్మిక వైభవాన్ని కలిసి తెలుసుకుందాం. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు, చారిత్రక విశేషాలు మరియు పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన దివ్య యాత్రలో కలుద్దాం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.